నిజామాబాద్ జిల్లా భింగాల్లో మేస్త్రీ పని చేసుకునే వ్యక్తికి తన కూతుర్ని హైదరాబాద్ కాలేజ్లో స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశామని కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ఇక ఫోన్ చేసి 50,000 రూపాయలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఫోన్ కట్ చేస్తే బాగుండదని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన వ్యక్తి 10,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పక్కనే ఉన్న అతని ఫ్రెండ్కి చెప్పగా ఇది సైబర్ నేరగాళ్ల పనేనని పసిగట్టారు. ఇక దీంతో సైబర్ నేరగాళ్లతో ర్యాష్గా మాట్లాడటంతో కంగుతున్న నేరగాళ్లు తోకముడ్చేశారు. ఇక వెంటనే పోలీసులను ఆశ్రయించిన బాధితుడు వారికి వచ్చిన ఫోన్ నంబర్ను పోలీసులకు చూపించారు. పోలీసులు తిరిగి ఫోన్ కాల్ చేస్తే నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇది తప్పుడు నంబర్ పోలీసులు నిర్ధారించారు. ఇక దీంతో ఎవరు కూడా ఇలాంటి కాల్స్ కి భయపడవద్దని, సామాన్యులను బోల్తా కొట్టించడానికే కాల్స్ చేస్తూ ఉంటారని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచించారు. నాకు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఒక ఫేక్ కాల్ వచ్చింది. సైబర్ క్రైమ్ నుంచి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి పాపకి ఇట్లా మేము అరెస్ట్ చేసినాం అది ఇది అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసారు. నేను ఫస్ట్లో కొద్దిగా భయపడ్డాను. తర్వాత వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు 50,000 ఫస్ట్. తర్వాత మాట్లాడగా 50 నుంచి 10,000 వరకు వచ్చారు. ఫోన్పే నెంబర్ పంపించారు. కాకపోతే నేను తర్వాత మెల్ల పోలీసు వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఫేక్ కాల్ అనగానే తర్వాత నేను గట్టిగా మాట్లాడే వరకు ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. ఈ విషయం అందరికీ